అందరికీ నమస్కారం. ఈరోజు జంగారెడ్డిగూడెం టౌన్లో తెలుగుదేశం కుటుంబ సభ్యుల ఇంటరాక్షన్ ఏదైతే మరి 2 years పరిపాలన తర్వాత వార్డ్ లెవెల్లో ఉన్న ప్రెసిడెంట్స్, సెక్రటరీస్, అలాగే లోకల్గా ఉన్న క్యాడర్ తోటి 1-to-1 ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ని మరి ఈరోజు ఇక్కడ టౌన్లో నిర్వహించడం జరిగింది. మరి ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో స్పందన ఎలా ఉంది ప్రభుత్వం పైన, ఎమ్మెల్యే పైన, అలాగే ఎంపీ గారి పైన, అలాగే మరి టౌన్ నాయకత్వం పైన ఎలా ఉంది, దాంతోపాటు వార్డులో ఉన్న సమస్యలు ఏంటి, అలాగే మరి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్కి మనము కూటమిగా ఇలాగా కలిసికట్టుగా పనిచేసి కూటమిని బలోపేతం చేసే విధంగా ఉండాలనే ప్రణాళిక కూడా మరి డిస్కస్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రోగ్రాం మరి ఎంత భారీగా నిజంగా జరగడం చాలా చాలా సంతోషంగా ఉంది. మరి జంగారెడ్డిగూడెం టౌన్ పార్టీ ప్రెసిడెంట్, అలాగే కోఆర్డినేషన్ కమిటీ వీళ్ళంతా కూడా కూర్చొని మరి నాతోటి డిస్కస్ చేస్తూ ఒక 1 month నుంచి కూడా ఫాలోఅప్ చేయడం జరిగింది. మరి మధ్యలో వేరే ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల మరి ఈ యొక్క మరి వార్డ్ లెవెల్ మీటింగ్ పెట్టలేకపోయాం. బట్ మరి నిజంగానే చాలామంది చాలా హ్యాపీగా వాళ్ళు మరి డిస్కస్ చేస్తున్నారు, సమస్యలు చెప్తున్నారు, అలాగే ఇలా చేస్తే బాగుంటుంది కూడా సలహా సూచనలు ఇస్తున్నారు. దాంతోపాటుగా ఏదైతే మరి తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిందో డోర్ టు డోర్ అనే ప్రోగ్రామ్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి మరి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాలు ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏంటి, అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, అలాగే గత వైసీపీ ప్రభుత్వం చేసిన సంక్షేమాలు ఏంటి, ఇవన్నీ కూడా చెప్తూ ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ మరొకసారి మరి కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులని వారికి గుర్తు చేస్తూ మరి సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళులాగా ముందు తీసుకెళ్తున్న చంద్రబాబు గారి అధ్యక్షతన మరి రాజధాని కానివ్వండి, ఉద్యోగులు కానివ్వండి, అలాగే మరి రైతులకు సంబంధించిన మరి చేస్తున్న స్కీమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పడం అనే విషయంపై అందరూ కూడా కలిసికట్టుగా మరి మాట్లాడడం జరిగింది. అలాగే మరి చింతలపూడి కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి జంగారెడ్డిగూడెం టౌన్ మరి గ్రేటర్ మున్సిపాలిటీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయింది. ఆ విషయంలో చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే టౌన్లో వార్డులో ఉన్న మరి ప్రైమరీ సమస్యలు, ఇటు లైట్స్ కానివ్వండి, కరెంట్ పోల్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, అలాగే రోడ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వారు డిస్కస్ చేయడం జరిగింది. అవన్నీ కూడా వార్డ్ వైజ్గా రాసుకున్నాం. మరి నాకు తర్వాత డిపార్ట్మెంట్స్ రివ్యూ ఉంది కాబట్టి తప్పకుండా నేను కన్సర్న్ డిపార్ట్మెంట్తో మాట్లాడి అవి పరిష్కారం అయ్యే విధంగా మరి నేను కృషి చేస్తాను. అలాగే మరి డ్రింకింగ్ వాటర్ సమస్య ఏది ఉందో అది మరి సంవత్సరాల్లో మనకు కూడా తెలుసు. మొన్ననే AIIB తోటి మరి ఆ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. మరి దీనివల్ల ఇంటికి డైరెక్ట్గా ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ వస్తుంది కాబట్టి తప్పకుండా మరి టౌన్లో ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ సమస్య తీరుతుంది. ఈ లోపల ఏదన్నా కూడా మరి డ్రింకింగ్ వాటర్ సమస్యలు ఉంటే అది నేను కమిషనర్తో మాట్లాడి దానికి కూడా టెంపరీగా మరి సొల్యూషన్ ఇచ్చే విధంగా కూడా నేను సజెషన్ ఇస్తాను. అలాగే మరి సాయంత్రం ఈ యొక్క డ్రింకింగ్ వాటర్ AIB ప్రాజెక్ట్ మీద కూడా రివ్యూ ఉంది. ఇది 2nd రివ్యూ అవుతుంది మన ప్రాజెక్ట్ మరి అక్కడ కొబ్బరికాయ కుట్టిన తర్వాత. అలాగే మరి ఈ రోజున ఒక పండగ వాతావరణంలో ఈ యొక్క మరి కోఆర్డినేషన్ మీటింగ్ జరుగుతుంది. అలాగే అందరూ కూడా మరి లంచ్ ఇక్కడ కలిసి కుటుంబ సభ్యులాగా భోజనం కూడా చేయడం జరిగింది. ఇప్పటిదాకా మరి 10 వార్డులని మరి కూర్చొని మాట్లాడడం జరిగింది. ఇంకా 19 వార్డులు ఉన్నాయి. మరి దీంతో పాటుగా మరి బాగా పనిచేసిన కార్యకర్తలు, అలాగే BLSకి వారిని గుర్తించి వారిని మరింతగా ప్రోత్సహించే విధంగా కూడా వారికి సన్మాన కార్యక్రమం పెట్టడం జరిగింది. అలాగే ఎక్కడైతే మరి కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న మరి కార్యకర్తలు ఉన్నారో, BLS ఉన్నారో, వారికి కూడా ఆర్థిక సాయం చేయడానికి కూడా మరి నాయకులు ముందుకు రావడం జరిగింది. మరి ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో, ఒక ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్లో పార్టీని భుజాల మీద వేసుకెళ్తున్న ప్రతి ఒక్క కార్యకర్త కూడా మరి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మరి ఈ యొక్క ప్రోగ్రామ్ని సపోర్ట్ చేసిన మీడియా వారికి కూడా నాకు